ప్రభు 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 ఏమైందయ్యా? దేనికా కంగారు? ప్రభు, ఇప్పుడు చిన్న కూతురైన జీవిని తయారు చేయాలి. వామ్మో, చిన్న కూతురా? సరేద్దా, గుండారు చేతిలో పట్టుకొని ఎట్టొకటి రాద్దాంలే. సరే ప్రభు. వీళ్ళకి 4 అడుగుల హైటు, 100 కేజీలు పొగరు వేసి. ప్రభు, కొంచెం అదృష్టం పెడదామా? చిచి, వీళ్ళకి అలాంటి ఏమొద్దు. పిల్ల పట్టుకుంటే మసి, ముట్టుకుంటే నాశనమే. ఇంకది రాసి. ప్రభు, మరి సంపాదన 10 లక్షలు పెట్టి చదవాలి, 10,000 ఉద్యోగం రావాలయ్యా, రాసి. ప్రభు, మరీ 10,000 అంటే పాప గిలగిల కొట్టుకుంటుందేమో ప్రభు. అప్పుడే కదా మనకి ఎంటర్టైన్మెంట్. సరే ప్రభు. భలే భలే. మెయిన్ ఇంపార్టెంట్, వీళ్ళుండే ఇంట్లో పని మనిషి మాత్రం ఉండకూడదు. ఎందుకు ప్రభు? వీళ్ళే కదా చిన్న సైజు పని మనుషులు, ఇంకొకరు ఎందుకు? పాపం ప్రభు, ఇంత కష్టపడుతున్నారంటే అమ్మా నాన్న ప్రేమ వీళ్ళకే కదా. చిచి, కష్టాలే వీళ్ళకి, క్రెడిట్స్ మొత్తం పెద్ద కూతురికేసి. ప్రభు, ఇన్ని ఘోరాలలో ఫ్రెండ్స్నైనా కొంచెం మంచి వాళ్ళని ఇద్దామా? అయ్యో, అలా అంటావేంటి? గంతకు తగ్గ బొంత అంటారు కదా. ఒక పనికి మాలిన వాళ్ళకి ఇంకో పనికి మాలిన వాళ్ళే కదా తోడు. ఉన్న పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫ్రెండ్స్గా వేసి. ప్రభు, మరి గుణగణాలైనా కొంచెం మంచి రాద్దామా? చిచి, మంచి ఉంటే చిన్న కూతురు ఎందుకు అవుతుందయ్యా? సరే ప్రభు, ఏం పెడదామో చెప్పండి. అత్తిగా మాట్లాడే తత్వం, 2 కేజీలు అందం వేసి చూసి రమ్మంటే కాల్చి రావాలి ఇల్లు. ప్రభు, కోపమైనా కొంచెం తక్కువగా పెడదామా? చిచి, అన్నా అన్న కోపం రావాలా? ఏందా రాయడమా? రాయ్, ఇంకొంచెమే కోపం, టన్నులు టన్నులు రావాలి కోపం. ప్రభు, మరి మర్యాదలు ఇచ్చే లక్షణమైనా కొంచెం పెడదాం కదా. చిచి, వీళ్ళకెక్కడ ఏడుస్తుందయ్యా? తీసి, ఉన్నది కూడా తీసి. ప్రభు, మరి బద్ధకం? ఇప్పుడు వచ్చావయ్యా పాయింట్కి. మెయిన్ వీళ్ళకి ఇదే. పొద్దున్నే లేస్తే టిఫిన్ తినాల్సి వస్తుందని మధ్యాహ్నం లేస్తారు. రోజు స్నానం చేయడం ఎందుకులే అని ఆఫీస్కి పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఇంకెన్నో. ఇన్ని లక్షణాలు ఉన్నాయంటే పాపది ఖచ్చితంగా ప్రేమ పెళ్ళి అయి ఉంటదే. చచా, అరేంజ్ మ్యారేజ్. వచ్చినోడు నిల్చుంటే ఒక తన్ను, కూర్చుంటే ఒక తన్ను తన్నాలా. ఈ కోపానికి బద్ధకానికి పాపతో ఇంకెవ్వరు ఉండరేమో ప్రభు. అందుకే కదా భూదేవికి ఉన్నంత సహనం ఉండే పేరెంట్స్ని ఇచ్చాం. ఏమైనా ప్రభు, చిన్న కూతురికి కొంచెం అన్యాయం చేసినట్టున్నాం, ఏమంటారు? అందుకే కదా తలుచుకుంటే ఏమైనా చేసేయగలననే కాన్ఫిడెన్స్ ఇచ్చాం. లక్షణంగా బ్రతికేస్తుందిలే. సరే ప్రభు, రాసి రాసి అలసిపోయా. 4 రోజుల తర్వాత పెద్ద కూతురు రాద్దాం. వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో చిన్న కూతుర్లు ఉన్నారా? మరి ఇంకేంటి లేటు? సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ పెద్ద కూతురు వీడియోనే చేద్దాం. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చిన్న కూతురు ఎవరన్నా ఉంటే షేర్ చేసేయండి. నెగిటివ్ క్వాలిటీస్ వేసాం కదా అని నెగిటివ్ కమెంట్స్ పెట్టకండే. ఏదైనా సరదాకే. బాగానే నవ్వుకున్నారుగా. సరే అయితే ఉంటా, బాయ్. ఈ ప్రభుకి కింద గంట ఉంటది, అది కొట్టి బాయ్ చెప్పండి, ఆశీర్వదిస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే.